2025 మే నెల ప్రపంచం మొత్తం వరల్డ్ న్యూస్ హెడ్లైన్స్లో ఒకటే మాట, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్స్. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ పేరు అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ప్రధాని మోడీ గారు, పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం, మరి ఇందిరాగాంధీ పేరు ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది? ఇది ఒక చారిత్రక సందర్భమా, లేదా ఎక్కడో ఓ రహస్య పత్రం లీక్ అయిందా, లేదా ఎవరో ఆమె యుద్ధ వ్యూహ పథకాన్ని మళ్ళీ అనుసరిస్తున్నారా? ఇందిరాగాంధీ పేరు చరిత్రలో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్కి సంబంధించి చాలా గొప్పగా గుర్తించబడుతుంది. అప్పట్లో ఆమె తీసుకున్న బోల్డ్ డెసిషన్స్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనే బిరుదు అందుకోవటానికి కారణమయ్యాయి. అప్పట్లో పాకిస్తాన్ను మట్టి కరిపించిన ఆమె నాయకత్వం ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చకు వస్తుంది? 2025లో ఇదే ప్రశ్న అందరి మనసుల్లో. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పరిధిలో ఉగ్రవాద శిబిరాల కదలికలు భారత ఇంటెలిజెన్స్కు దొరికాయి. ఐఎస్ఐ మళ్ళీ పాత ఆటలు ఆడుతోంది అన్న అనుమానాలు వెల్లివిరిశాయి. ఇండియన్ ఆర్మీకి వచ్చిన పక్కా సమాచారంతో ఆపరేషన్ సైలెంట్ థండర్ ప్రారంభమైంది. ఇది 1971లో ఇందిరాగాంధీ మాదిరిగానే డెసిసివ్ మిలిటరీ యాక్షన్ అన్న ట్యాగ్తో దేశంలో ప్రచారమయ్యింది. సోషల్ మీడియాలో కంపేర్ చేయటం మొదలైంది. ఇది మళ్ళీ 1971 పరిస్థితులా? మోదీ ఇందిరాగాంధీ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో #ఇందిరా డాక్ట్రిన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రైసిస్ మధ్యలో ఒక సెన్సేషనల్ లీక్ బయటపడింది. RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లోని పాత ఫైల్స్ రీడిజిటలైజ్ చేస్తుండగా 1971 కాలం నాటి ఇందిరాగాంధీస్ కాన్ఫిడెన్షియల్ వార్ మెమోస్ ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఆ డాక్యుమెంట్స్లో ఒక లాంగ్ టర్మ్ కంటింజెన్సీ ప్లాన్ ఉంది. అది పాకిస్తాన్కు వ్యతిరేకంగా నాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ టాక్టిక్స్, ఎకనామిక్స్ డీస్టెబిలైజేషన్ స్ట్రాటజీస్, కవర్డ్ డిప్లొమసీ బ్లూ ప్రింట్స్ వంటివి వివరంగా ఉన్నాయి. ఈ సీక్రెట్ మెమో లీక్తో దేశమంతా షాక్ అయ్యింది. ఇందిరాగాంధీ విజన్ని 2025లో మళ్ళీ ఉపయోగిస్తున్నారా అన్న అనుమానం పెరిగింది. ఈ లీక్ను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకున్నాయి. ఒకవైపు రూలింగ్ పార్టీ చెప్పింది, ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని, దూరదృష్టిని 2025లో మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. సాహసోపేతమైన నిర్ణయాల పదంలో ఇందిరాగాంధీ గారి ముద్రను మేము అనుసరిస్తున్నాం. ఇంకోవైపు ఆపోజిషన్ విమర్శించింది, ఇందిరాగాంధీ గారి వారసత్వాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ మీకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ఇందిరాగాంధీ విజన్తో భారత్ మరోసారి చరిత్రను రాయబోతుందా? వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.